హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర కర్రీని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం 2 కట్టల తోటకూరని అయితే తీసుకున్నాను. లేత కాడలు కాబట్టి కాడలతో సహా తీసేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్నాను. 2-3 టైమ్స్ అయితే కంపల్సరీగా వాష్ చేయాలి. అండ్ అలాగే ఈ రెసిపీ కోసం ఎండుమిర్చిని, కాస్త చింతపండుని కూడా తీసుకున్నాను. చింతపండులో నారలు, గింజలు తీసేసి కొద్దిగా వాటర్ వేసి అయితే పెట్టాను. ఇంకా కొంతమందైతే వాటర్ వేయకుండా కూడా వేస్తారు. నేనైతే వాష్ చేశాను, డస్ట్ అది ఉంటుందని. ఇంక పొయ్యి పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేశాను. ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను. ఇంకా ఇందులో కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేస్తాను. అందుకే కొద్దిగానైతే యాడ్ చేశాను ఎండుమిర్చిని. ఇంకా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే ఇందులో వేసేయాలి. ఆకు చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ కర్రీ అయితే అంత ఎక్కువగా ఏం కాదు, కొద్దిగానే అవుతుంది. హార్డ్గా అయితే 1%, 2%కే సరిపోతుంది. అంత తక్కువగానే అవుతుంది. చూడడానికి మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. మనం తోటకూరని అయితే బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళుప్పు వేసి అయితే వాష్ చేశాను. ఇంకా ఈ విధంగా ఆకుకూరనంతా వేసేసి మనం నానబెట్టుకున్న చింతపండును కూడా లిటిల్ బిట్ వాటర్ వేసాను కదా, వాటర్తో సహా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత ఈ విధంగానైతే ఆకు అంతా అడుక్కైతే వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అయితే బాగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను కాడలతో సహా వేసాను కదా, సో ఉడకడానికైతే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈ విధంగానైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చింతపండు అది అంతా ఆకులోకి దాని ఫ్లేవర్ అంతా వచ్చేలాగానైతే ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను రుచికి సరిపడా కొద్దిగా కారపొడి అండ్ అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. ఈ పసుపు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కొంతమంది వేయరు, నేనైతే వేస్తున్నాను. ఇంకా ఈ విధంగానైతే ఆకునంతా రుబ్బుతున్నట్టుగానైతే మీకు కలుపుకోవాలి. ఎందుకంటే కాడలతో సహా వేసాను కదా, కంప్లీట్గా అంతా మ్యాష్ అవ్వాలి. అందుకే పప్పు దువ్వతోనైతే ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఈ విధంగా మ్యాష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆకంతా కూడా కంప్లీట్గా మనం గోంగూరనైతే ఎలాగా రుబ్బుకుంటామో ఆ విధంగానైతే రుబ్బుకోవాలి. ఇంకా ఈ విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. చాలామందికి తోటకూర అంటే ఇష్టంగా తింటారు కదా, మీకు కూడా ఇష్టమా? అయితే ఒక కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.